హెల్త్ ఛానల్కి స్వాగతం. అలాగే ఆరోగ్యాభిలాషులందరికీ కూడా మా యొక్క ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముద్రా ప్రక్రియలో భాగంగా మనం ఆది ముద్ర గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఆది ముద్ర యొక్క ఉద్దేశం ఏంటి, ఈ యొక్క ఆది ముద్రను ఎవరు ఆచరించాలి, దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి అన్న కోణంలో మనం ఈ ముద్ర గురించి సంపూర్ణాత్మకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఆది ముద్రను మనం ఆచరణ చేసినట్లయితే మనకున్నటువంటి స్ట్రెస్, ఒత్తిడి నుంచి బయటపడడం కోసం మనం ఈ యొక్క ముద్రను మనం ఆచరించడం అనేది జరుగుతుంది. ఈ ముద్రను ఆచరించేటప్పుడు మనం సుఖాసనంలో అయినా పర్వాలేదు, పద్మాసనంలో పర్వాలేదు, ఈ యొక్క సిద్ధాసనంలో అయినా పర్వాలేదు. ఈ యొక్క 3 స్థితులలో కూర్చొని కూడా చేయొచ్చు, లేదంటే మనం కుర్చీలో కూర్చొని కూడా ఈ యొక్క ముద్రను మనం ఆచరించవచ్చు. ఈ ముద్రను ఆచరిస్తున్నప్పుడు మన దృష్టిని మొత్తం కూడా మనం ఎంచుకుంటున్నటువంటి స్థితి మీద దృష్టి నిలపాలి. మనకున్నటువంటి బొటన వేలిని ఉంగరం వేలి, చిటికెన వేలికి దిగువన సపోర్ట్ తీసుకున్న తర్వాత మిగతా 4 వేళ్లను మనం ఫోల్డ్ చేస్తూ పిడికిలి బిగిస్తాం చూడండి. ఆ పిడికిలి బిగించే విధంగా ఈ ముద్ర స్థితిని తీసుకున్న తర్వాత ఇలా మన యొక్క పిడికిల్ని మోకాళ్ళపైన, మణిబంధకిల్ని మోకాళ్ళపైన ఆనిస్తూ ఈ యొక్క ముద్రను మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మనం మన యొక్క దృష్టిని కేవలం శ్వాసపైన నిలుపుతాం. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసన దృష్టి నిలుపుతూ దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం, అలాగే శ్వాస వదులుతాం. శ్వాస తీసుకుంటున్నప్పుడు మన యొక్క శరీరానికి అవసరమైనటువంటి ప్రాణశక్తిని పొందుతున్నాం. అలాగే శ్వాసను బయటకు పంపిస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఒత్తిళ్ళు ఉన్నాయో ఆ ఒత్తిళ్ళకి ఉపశమనం కలిగించడం కోసం, ఆ యొక్క స్ట్రెస్ని రిలీఫ్ చేయడం కోసం ఈ యొక్క మన ఆది ముద్రను మనం ఆచరణ అనేది చేయడం జరుగుతుంది. ఈ ముద్రను కూడా ఆచరిస్తున్నప్పుడు మన దృష్టి మొత్తం కూడా ఆ యొక్క పిడికిల పైన నిలపాలి. అలాగే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. చేస్తున్నంతసేపు మన బ్యాక్ అనేది కూడా స్ట్రైట్గా నిటారుగా ఉంచడానికి, మన యొక్క వెన్నుముకను నిటారుగా ఉంచడానికి మన యొక్క శరీరానికి మనం సహకరించాలి. అలా నువ్వు సహకరించినప్పుడే నీ యొక్క ఒత్తిడిని నువ్వు అధిగమించిన వాడివి అవుతావు. కాబట్టి చేస్తున్నంతసేపు మన ధ్యాస శ్వాసపైన, ముద్రపైన నిలపడం అనేది జరగాలి. ఈ ముద్రను కూడా మనం సమయానుసారాన్ని బట్టి ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు ఈ యొక్క ముద్రా ధ్యానంలో ఆది ముద్రను మనం ఆచరించినట్లయితే మనకున్నటువంటి ఒత్తిడి సమస్య నుంచి మనం బయటపడడానికి ఈ ముద్ర మనకు సహకరిస్తుంది.